చేసి ఫస్ట్ స్టేజ్ అయితే కనుక రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. అయితే తిను వాళ్ళ మదర్ అంటే చాలా ఫీల్ అవుతారు, హర్ట్ అయిపోతారు, తట్టుకోలేరు అని చెప్పేసి వాళ్ళ మదర్కి అసలు చెప్పలేదండి. వాళ్ళ మదర్ విలేజ్లోనే ఉంటారు, తను ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. నేనే మాట్లాడేదాన్ని, అమ్మకి చెప్పకపోతే ఎలా నాన్న, అమ్మే కడుపులో పెట్టుకుంటుంది ఏదైనా సరే, తను ఏదైనా చేయడానికి ముందుకు వస్తుంది అమ్మ అయితేనే అని అంటే తను అస్సలు లేదంటే మా అమ్మ అసలు తట్టుకోలేదు, నేను చెప్పను అని చెప్పి ప్రతిదానికి తనకి ఇబ్బందే. అక్కడ మనీ ఇచ్చుకోవడానికి ఇబ్బందే, ఒంటరిగా వెళ్ళేవాడు హాస్పిటల్కి. వాళ్ళు ఏం చెప్పినా సరే అది మాకు ఈవినింగ్ కాల్ చేసి చెప్పేవాడు, ఇలా అన్నారంటీ అని. అయితే ఫస్ట్ స్టేజ్ అయితే రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్, సెకండ్ స్టేజ్ అయితే వోకల్ కార్డ్స్ మొత్తం తీసేస్తాము, నీకు వాయిస్ ఉండదు, మాట్లాడలేవు. థర్డ్ స్టేజ్ అయితే ఇంక నీకేం చెప్పక్కర్లేదమ్మా, అది అందరికీ తెలిసిన విషయమే కదా అని చెప్పారు. అయితే అప్పుడు కూడా మరి ఆంటీకి ఫోన్ చేసి చెప్పాము. ఆంటీ చాలా ప్రతిరోజు ప్రార్థన చేశారు, మేము కూడా చాలా ప్రార్థన చేశాము. మొన్నే రిజల్ట్ వచ్చింది. 2 ల్యాబ్స్కి ముందు పంపించారు. ఒక ల్యాబ్ నుంచి పాజిటివ్ వచ్చింది, క్యాన్సర్ కన్ఫర్మ్ అని. రెండో ల్యాబ్ నుంచి నెగిటివ్, క్యాన్సర్ అనేది లేదని వచ్చింది. ఈ 2 కాంట్రవర్సీ ఉండడం వల్ల మళ్ళీ మెయిన్ ల్యాబ్కి పంపించారు. సో మొత్తం నార్మల్ అని రిపోర్ట్ వచ్చిందండి. తనకి 7 days అయింది. దేవుని నామాలకి ఎన్నైనా వందనాలు. చాలా గొప్ప అద్భుతం ఇది మాత్రం. మేము ఎవ్రీడే వెయిటింగ్ అనమాట, తను ఏం చెప్తాడు, రిజల్ట్ ఏమొచ్చింది అని. అయితే మరి బ్లడ్ వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయంటే తను టైంకి ఫుడ్ తినక, అది ఈ ఫుడ్ పైప్ అంతా కూడా చాలా పల్చబడిపోయిందట, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఈ ఫుడ్ పైప్ అంతా బాగా పల్చబడి అది బ్రేక్ వచ్చిందనమాట, ఒక చీరికలా వచ్చేసింది ఫుడ్ పైప్లో. దానివల్ల తనకి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. అది ప్రస్తుతం అది ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్. ఇప్పుడు తను ఏంటంటే నేను దేవుణ్ణి పూర్తిగా నమ్ముకుంటాను, నేను బాప్టిజం తీసుకుంటానని వచ్చాడు. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చాలా గొప్ప కార్యం దేవుడు చేశాడు.